तेलंगाना के जिले कामारेड्डी हसनपल्ली गांव में महिला ग्रुप की खवातीन ने स्त्री निधि सीएसपी बैंक की जिम्मेदार कल्पना की जानिब से उनकी रकम हड़प लेने का इल्जाम लगाते हुए आईकेपी सेंटर के सामने एहतजाज किया। इस मामले की शिकायत मुकामी पुलिस स्टेशन में की गई। महिला ग्रुप की खवातीन ने कहा कि वो मेहनत से कमाई हुई रकम सीएसपी बैंक में लोन रीपेमेंट के लिए जमा कराई थी, लेकिन बैंक के जिम्मेदारान ने उनको मैनुअल दस्ती रसीदें देकर उनकी रकम को हड़प लिया है। खवातीन ने इनको धोखा देने वाली कल्पना के खिलाफ कार्रवाई करते हुए उनके साथ इंसाफ करने की मांग की। సో ఆ విఎల్ఈ పాయింట్లో వీళ్ళు రీపేమెంట్ చేసినప్పుడు రానియలేదు. సో ఆ వేసినట్టు ఏంటంటే 3 నెలలు 1 నెల వేయాలా, మిగతా 2 నెలలు గ్యాప్ అట్లా కనపడ్డది. లోన్ పెట్టుకున్నాం సార్, క్లియర్ చేస్తాం. అదే సార్ లోను 2-3 సంఘాల ఎంట్రీ పాయింట్లో స్టార్టింగ్లో వెరిఫై చేసేటప్పుడు క్లియర్ చేసేసారు. ఇప్పుడు మా ఊరు హసన్పల్లి లక్ష్మి కల్పన దగ్గర కడితే 26 లక్షలు తిన్నది, 11 సంఘాలే తిన్నది, 3 సంఘాలే కట్టింది. పుస్తకాలు అమ్ముకోనో ఏ కష్టం చేసుకోనో ఏది చేసుకోనో గ్రూపులు నడవాలని కట్టిన దోసానికి నమ్మిన దోనికి అది తిన్నది. మేము న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్ వచ్చినాం. గత 8 నెలల క్రితం హసన్పల్లి గ్రామ సంఘంలో విఎల్ఈ పాయింట్ దగ్గర కట్టినటువంటి డబ్బులు హసన్పల్లి గ్రామ సంఘంలో ఉన్నటువంటి సంఘాలయ్యి అక్కడ విఎల్ఈ పాయింట్ పర్సన్ అకౌంట్లలో వేయకుండా 11 సంఘాలు 20,50,000 వాడుకొని జరిగింది. అంజపల్లి విఎల్ఈ పాయింట్ అంటే ఎస్బీఐ బ్యాంక్ పరిధిలో సో కరోనా టైం నుంచి వీళ్ళు పేమెంట్ హసన్పల్లి గ్రామానికి సంబంధించిన మహిళలు పేమెంట్ చేసితే కొన్ని రసీదులు ఇచ్చింది, మాన్యువల్ రసీదులు స్టాంప్ వేసి సైన్ చేసి కొన్ని రసీదులు ఇవ్వలేరు. ఆ డబ్బంతా పేమెంట్ ఆన్లైన్లో సెట్ కావాలి. సో సెట్ కాలేదు. తర్వాత మేము ఐడెంటిఫై చేసినప్పుడు 11 గ్రూపులకు అమౌంట్ ఇంకా అడ్జస్ట్మెంట్ కాలేదు, వాళ్ళ రీపేమెంట్ జరగలేదు కాబట్టి సో ఆ గ్రూప్లో అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. గ్రూప్లో అందరూ వచ్చి కూడా వాళ్ళని అడగడం జరిగింది. సో అది కట్టలేదు కాబట్టి వాళ్ళందరూ వచ్చి హసన్పల్లి గ్రామ మహిళలందరూ వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్